ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. సెన్సెక్స్ వచ్చేసి 329 పాయింట్స్ అంటే 329 పాయింట్లు పైకి ఉంది. నిఫ్టీ 104 పాయింట్లు పైకి ఉంది గైస్. ఎఫ్ఐఐ కొనుగోళ్లు రూపాయి 459.20 కోట్లు. డిఐఐ కొనుగోలు రూపాయి 1707.83 కోట్లు. ఫార్మా బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. ఫార్మా బ్యాంకింగ్ షేర్లు రాణించడం వల్ల నిన్న కూడా షేర్ మార్కెట్ పైకే ఉంది గైస్. ఇది న్యూస్ పేపర్ కాబట్టి ఒక రోజు తర్వాత వస్తుంది మనకి అప్డేట్. సో ఇది నిన్నటి షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్ గైస్. ఒకసారి కంప్లీట్గా చదువుదాం గైస్. ఫార్మా బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. ఇక్కడ చూడొచ్చు బుల్ పైకి లేస్తుంది. బాగా పెట్టారు ఇది. ఓకే, వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్ రాణించింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఔషధ షేర్లకు లాభాలు రావడం ఇందుకు దోహదం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎండి పదవిని చేపట్టేందుకు ప్రైవేట్ రంగ అభ్యర్థులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 2.16% పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మరకపు విలువ 7 పైసలు పెరిగి 88.72 వద్ద. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 1.5% నష్టంతో $64.25 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా మినహా మిగతా దేశాల మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఆరంభమయ్యాయి గైస్. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 1.72 లక్షల కోట్లు పెరిగి రూపాయి 462.08 లక్షల కోట్ల అంటే 5.21 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. కొద్దిసేపే నష్టాల్లో ఉందంట, అదేందో చూద్దాం. బిఎస్సి సెన్సెక్స్ క్రితం ముగింపు 82,172.1 స్వల్ప నష్టంతో 82,075.45 ఆరంభమైంది. ఆ వెంటనే లాభాల్లోకి వచ్చి చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించింది. ఒక దశలో 82,654.11 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరిన చివరకు 328.72 పాయింట్ల లాభంతో 82,500.82 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 103.55 పాయింట్లు పెరిగి 25,285.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,156.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 25,330.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని ఈ సూచి నమోదు చేసింది. దట్స్ గ్రేట్ గైస్. 8 కంపెనీల షేర్లకు నష్టాలంట గైస్. చూడండి, సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 8 మినహా మిగతావి లాభాల్లోకి ముగిశాయి. మారుతి సుజుకి 1.87%, యాక్సిస్ బ్యాంక్ 1.08%, ఎన్టీపీసీ 1.07%, పవర్ గ్రిడ్ 1.05%, బెల్ 0.94%, అదానీ పోర్ట్స్ 0.9%, ఎటర్నల్ 0.87%, సన్ ఫార్మా 0.75% లాభపడ్డాయి. టాటా స్టీల్ 1.47%, టీసీఎస్ 1.1%, టెక్ మహీంద్రా 0.62%, టైటన్ 0.54%, బజాజ్ ఫిన్సర్ 0.46%, టాటా మోటార్స్ 0.15%, భారతీ ఎయిర్టెల్ 0.09% చొప్పున నష్టపోయాయి. బిఎస్సి రంగాల సూచీల్లో స్థిరాస్తి, టెలికమ్యూనికేషన్, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీస్, బ్యాంకింగ్, మన్నికైన వినియోగ వస్తువులు, విద్యుత్, సేవల రంగాలు సానుకూలంగా ముగిశాయి. లోహాలు, కామోడిటీస్, చమురు, గ్యాస్, ఐటీ రంగాల సూచీలు డీలా పడ్డాయి. జూలై నుంచి సెప్టెంబరు త్రైమాసికానికి నికర లాభంలో 32.5% క్షీణతను ప్రకటించడంతో టాటా ఎల్ఎక్సీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బిఎస్సిలో
2.98% నష్టపోయి రూపాయి 5 పాయింట్ రూపాయి 4000 రూపాయి 5406.8 వద్ద ఈ షేరు ముగిసింది. ఇది గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్. ఐపీఓ సమాచారం చూద్దాం ఇప్పుడు. ఐపీఓ సమాచారం. కెనరా రెబెకో ఏఎంసి తొలి పబ్లిక్ ఆఫర్ ఐపీఓ రెండో రోజుకు 48% స్పందన లభించింది. రిటైల్ మదుపర్ల విభాగంలో 74% షేర్లకే బిడ్లు దాఖలయ్యాయి. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ మొదటి రోజు కేవలం 9% షేర్లకే బిడ్లు దాఖలయ్యాయి. చిన్న మదుపర్ల విభాగంలో 14% షేర్లకే బిడ్లు వచ్చాయి. నవంబర్ మొదటి వారంలో గ్రో ఇష్యూ ఈ పేరా మళ్ళీ చదువుదాం గైస్. నవంబరు మొదటి వారంలో గ్రో ఇష్యూ అదేంటంటే స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో రూపాయి 7,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ నవంబర్ మొదటి వారంలో ఉండొచ్చనే విశ్వసనీయ సమాచారం. ఈ నెలాఖరులో ఇష్యూ ధరల శ్రేణిని ప్రకటించే అవకాశం ఉంది. తాజా షేర్ల జారీ ఆఫర్ ఫర్ సేల్ రూపేణా ఈ ఐపీఓ జరగనుంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లకు పెట్టుబడులు ఉన్నాయి. నాదెల్లకు పెట్టుబడులు ఉన్నాయంట దీంట్లో. సో ఇది గైస్ ఐపీఓ రిపోర్ట్. అండ్ మొత్తానికి ఇది ఈరోజు ఐపీఓ రిపోర్ట్ అండ్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్ గైస్. మొత్తానికైతే లాభాల్లో కొనసాగింది నిన్నటికి షేర్ మార్కెట్. మరి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం.